నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. డయాబెటిక్ ఇది 60 ఏళ్లలో, 70 ఏళ్లలో చూస్తున్న సందర్భాలుండేవి అప్పుడు. కానీ ఇప్పుడు మరీ టూ మచ్‌గా పిల్లల్లో గూడా డయాబెటిక్ అనేది మొదలైంది. దాన్నే జువెనైల్ డయాబెటిక్ అని ఇంకా కాస్త పేర్లున్నాయి. ఒబెసిటీ గూడా చాలా తొందరగా రావడానికి ఈ డయాబెటిక్ గూడా ఒక కారణమా? లేకపోతే ఒబెసిటీ వచ్చిన ఆహ్, ఒబెసిటీ వచ్చినందుకే డయాబెటిక్ వచ్చిందా? ఇలా కొద్దిగా కన్‌ఫ్యూజన్ గూడా ఉంది. మరి పిల్లల్లో ఇంత ఎర్లీ స్టేజ్‌లలో ఇంత పెద్ద దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు రావడానికి కారణం ఏంటి? ఈ క్రానికల్ డిసీజ్‌ని ఎలా కంట్రోల్ చేయాలో ఒకవేళ వివరిస్తే, ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మరి ఈ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహ్, చైల్డ్ సైకాలజిస్ట్, పేరెంటింగ్ కోచ్ ముబషిర గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, పిల్లల్లో ఈ డయాబెటిస్ అనేది చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. అంటే డయాబెటిక్ చైల్డ్ అనేసి స్పెసిఫిక్‌గా కొంతమందిని చూపిస్తూ ఉన్నారు. సో, అది వింటుంటేనే పాపం బాధాకరంగా అనిపిస్తుంది. మరి వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందో, అసలు ఎట్లా ఎందుకు ఇంత తొందరగా వస్తుందంటున్నారు? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మెయిన్ కారణం హెరిడిటీ. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే, మెయిన్‌గా మదర్‌కి డెలివరీ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు తను డయాబెటిక్ ఉంటే అది పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ విధంగా పిల్లల్లో ఆ డయాబెటిక్స్ అనేది తొందరగా వస్తుంది. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అయిపోయాయి. ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు లేవు. తర్వాత ఫుడ్‌లో కూడా అడల్ట్రేషన్ ఎక్కువయింది. అంటే వేరే వేరేవి కలిపి మనకు అందిస్తున్నారనమాట. మనం అనుకుంటున్నాము అదే మంచి ఫుడ్. వాళ్ళేదో సూపర్ ఫుడ్స్ అని లేదా ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ అని జెప్పేసి చాలా మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. అవి కరెక్టా లేదా అనేది ఎవరు చూసుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా! కరెక్టే ఏమో అని చెప్పేసి మనం గూడా వాడుతున్నాం. దానివల్ల కూడా చాలా డిసీజెస్ వచ్చే ఆస్కారం పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. హ్మ్. సో, మెయిన్ డయాబెటిస్ అంటే అది హెరిడిటీ నుంచి మెయిన్‌గా వస్తుంది. ఇంకా మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం గానీ, మన లివర్ అవి సరిగ్గా పని చేయకుండా ఉంటే, అప్పుడు ఈ డయాబెటిస్ అనేది చిన్న పిల్లల్లో కూడా ఆహ్, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. దాన్ని మనం జువెనైల్ డయాబెటిస్ అని జెప్పేసి జువెనైల్ డయాబెటిక్. డయాబెటిస్ అంటున్నాం. హ్మ్. సో, వాళ్ళల్లో మనం ఎక్సర్‌సైజెస్ ద్వారా, వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ చేంజెస్ ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ కాకుండా దాన్ని కొంచెం తగ్గించేటట్టుగా కూడా మనం చూసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఒకసారి వస్తే పోదునంటారు. దీర్ఘకాలిక వ్యాధి అని చెప్తుంటారు. ఈ క్రానికల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే కొద్దిగా భయం ఉంటది, అది ఉంటది. కానీ పిల్లలకి ఇవి తెలీదసలు. ఏం ఏ వాళ్ళకి ఏం వ్యాధి వచ్చింది, ఏం చేస్తామో తెలీదు. మరి వాళ్ళెలా కంట్రోల్ చేసుకోగలరు? వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇంక మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం కాబట్టి డాక్టర్ ఇలా చెప్పాడు. అయి ఫాలో అవ్వాలి. అలా మనం చేయొచ్చు. మరి కంట్రోల్ అంటే డయాబెటిస్ అంటే ఓన్లీ స్వీట్స్ కాదు. హ్మ్. స్వీట్స్ తినడం మానేస్తే డయాబెటిస్ తగ్గదు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ మెయిన్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇందాక చెప్పినట్టుగా లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఆ ఇన్సులిన్ అనేది మనకు ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట వెనక కారణాలు. హ్మ్. సో, ఆ కారణాలు మెయిన్‌గా చూసుకొని మనం వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, పిల్లలకి దాన్ని ఎలా చెప్పాలి మెయిన్, అది వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా డాక్టర్ గాని, పేరెంట్స్ గాని హెల్ప్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు మనం హ్మ్. అక్కడ. ఓకే. ఈ ఈ టైప్ 2 డయాబెటిక్ అని, డ్యూయల్ డయాబెటిక్ అని 2 ఒకటే అంటారా? జువెనైల్ డయాబెటిస్ అనేది పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ని జువెనైల్ డయాబెటిస్ ఓకే. అంటారనమాట. డ్యూయల్ డయాబెటిక్. జువెనైల్. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి జనరల్‌గా? అంటే ఎలా గుర్తించాలి ఎర్లీగా మనం? మెయిన్‌గా వాళ్ళు తొందరగా అలసిపోవడం కానీ, పరిగెత్తి తొందరగా అలసిపోతారు. మెయిన్ థింగ్ అదొక్కటే అనమాట. హ్మ్. అది మనం చూసుకొని వాళ్ళని అంటే యాస్ ఎ పేరెంట్ కొంచెం ఏదైనా అయినా మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. హ్మ్. సో, మనకు తెలిసినప్పుడు ఏదైనా ఇంకో మెయిన్ థింగ్ వాళ్ళు యూరిన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చీమలు చేరుతాయన్నమాట. ఓకే. ఆ! సో, అలాంటివి కూడా మనం తెలుసుకుంటూ ఉంటే హ్మ్. ఆహ్, తొందరగా దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిచ్చి మనం కేర్ తీసుకోవచ్చు. ఓహ్! యూరిన్ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ స్వీట్ లాగా ఉంటుందా ఆ! యూరిన్‌లో? హ్మ్. అంతేనా మ్యామ్? హ్మ్. ఓకే. ఇన్ కేస్ జూనియల్ డయాబెట్ గనుక ఒక్కసారి పిల్లల్లో వచ్చిన తర్వాత రెగ్యులర్‌గా వీళ్ళకి ఇన్సులిన్ అనేది కంపల్సరీ అవసరం అంటారా? ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదు. అంటే వాళ్ళకు ఏ స్టేజ్‌లో ఉంది ఆ డయాబెటిస్ దాని మీద ఇన్సులిన్ డిపెండ్ అవుతారు. హ్మ్. ఇన్సులిన్ డిపెండెంట్ అంత ఈజీగా అవ్వరనమాట. ఒకేసారి మనం తెలుసుకోకుండా అది చాలా కాలం ఉండి, అప్పుడు
మేబీ వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదర్‌వైజ్ మనం ఫుడ్ కంట్రోల్ చేసి కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనం. రైట్ మ్యామ్. ఇంకా ఫుడ్ ఒక్కటే కాకుండా వన్స్ ఇది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 10 ఇయర్స్‌కి వచ్చిందనుకోండి. ఇది ఇప్పుడు యాస్ లాంగ్ యాస్ వీళ్ళకి కంటిన్యూ ఉంటుంది కాబట్టి వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఏమైనా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయంటారా? లైఫ్ స్పాన్ అంటే మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడుతుందది. మనం కంట్రోల్ చేసుకొని, ఎక్సర్సైజెస్ చేసుకొని, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి లేదా ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్ అంటే యోగా లేకుంటే ఆయుర్వేద దాంట్లో ఏదైనా వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చిన్న పిల్లలు కదా! సో, దాంట్లో కూడా వీళ్ళకి ఈజీగా క్యూర్ అయ్యేవి ఉన్నాయా? అవి చూసుకొని వాళ్ళ దగ్గర ఎళ్లి కూడా మనం మో 2 ఒకేసారి చేయొచ్చు. అంటే కొన్ని వాటిలో ఇది పూర్తిగా మానేసేయండి మీరు అని కూడా చెప్పే అవకాశం ఉందన్నమాట. సో, ఆయుర్వేదిక్ లేదా న్యాచురోపతి దీన్ని కూడా మీరు యూజ్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ డిసీజ్ అయినా బోత్ వి కెన్ కంట్రోల్. రైట్. ఇంకొకటి ఒబెసిటీ కూడా చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది కదా! ఈ ఒబెసిటీ కూడా ఒక కారణం అంటారా టైప్ 2 డయాబెటిక్‌కి? డెఫినెట్‌లీ. అంటే ఒబేసిటీ వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ పెరిగిపోతారు కాబట్టి. ఎందుకు పెరుగుతున్నారు అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది పిల్లల్లో. మనలాగా పాత కాలంలో లాగా వాళ్ళు గ్రౌండ్స్ లేవు. వెళ్ళి ఊరికే ఆడుకోవడానికి. ఎంతసేపు వీడియో గేమ్స్ గానీ, లేదా ఇంట్లోనే ఏదో చిన్న గేమ్స్ ఆడుతున్నారు. అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా టీవీ చూస్తున్నారు చాలామంది. సో, అక్కడ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళలో చేరుకునే ఆ ఫ్యాట్ అక్కడే ఆగిపోతుందనమాట. బాడీలో అలాగే ఉండిపోతుంది. అది కరగట్లేదు. కరగాలంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. సో, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో పిల్లల్లో, అది మెల్లిగా వాళ్ళ ఒబేసిటీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఫుడ్. జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది మనకి. ఎగ్జాక్ట్‌లీ. పిజ్జా, బర్గర్స్. పిజ్జా, బర్గర్స్ తిన్నా దాంతో పాటు మీరు ఫైబర్ ఎక్కువ పెట్టుకుంటే, ఆ ఫ్యాట్‌ని మీరు అక్కడ ఈక్వల్ బ్యాలెన్స్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చనమాట. దాన్ని ఫ్యాట్‌ని మనం బయటకి పంపించొచ్చు. అవును. అది మనం తీసుకోవట్లేదు. అది పిజ్జా, బర్గర్స్ తింటున్నాం గానీ, ఫైబర్ అనేది మనం బాడీకి ఇవ్వట్లేదు. ఆకుకూరలు లేదా సలాడ్స్ ఇలాంటివి ఇస్తే అవి క్లీన్ అవుతదనమాట. మొత్తం స్టమక్ క్లీన్ అయినప్పుడు మనకు ప్రతి రోగము లేకుండా ఉంటుంది. ఏ రోగం కూడా రాకుండా ఉంటుంది. రైట్. నిజంగా మ్యామ్. ఏదైనా గానీ మన ఫుడ్ తీసుకునే ఇన్‌సైడ్ నుంచే బయట అవుట్‌పుట్ అనేది కనిపిస్తుంది. సో, చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు ఉంటే ఏదైనా గానీ ఒక స్టేజ్‌కొచ్చేసరికి అన్నీ గూడా ఒక అలవాటుగా మారి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. పిల్లలైనా గానీ, ఎవరైనా గానీ. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.